గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ ఫిలిం గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఏకంగా 186 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కానీ కట్ చేస్తే ఇప్పుడు గేమ్ చేంజర్ సౌండ్ లేకుండా పోయింది. అసలు మేకర్స్ ఈ సినిమా ప్రచారం కూడా చేయడం లేదు. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అవడంతో దీనిపైనే ఆయన ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తుంది. తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా రిజల్ట్ దారుణంగా ఉందని అంటున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ రిలీజ్ అయిన 2 రోజులకు విశాల్ నటించిన మదగధ రాజా సినిమా రిలీజ్ అయింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ కావడం విశేషం. కానీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కుమ్మేస్తుంది. వారం రోజుల్లోనే 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది మదగధ రాజా. ఇది ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ కు డబుల్ కలెక్షన్స్ అంటున్నారు. కానీ తమిళ్లో గేమ్ చేంజర్ కు మదగధ రాజాలో సగం కలెక్షన్స్ కూడా రాలేదని ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. తెలుగు తర్వాత మేజర్ కలెక్షన్స్ తమిళ్లోనే ఉంటాయని అందరూ అనుకున్నారు.